నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే నిన్న ఢిల్లీలో జరిగిన సిఇసి సమావేశంలో వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక మిగిలిన 3 ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. నిన్న ఢిల్లీలో జరిగిన సిఇసి సమావేశంలో వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక మిగిలిన 3 ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ ఆనంద్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 4 పెండింగ్ లో ఉండగా ఏదైతే హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్, వరంగల్ ఈ 4 పార్లమెంట్ పెండింగ్ లో ఉండగా 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నిన్న హైదరాబాద్ లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్లారు. అయితే ఈ సమావేశంలో 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సీరియస్ గా చర్చ జరిగినప్పటికీ కూడా ఆ 3 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ వరంగల్ అంటే ఇటీవల కడియం కావ్యతో పాటు తండ్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన 2 రోజులకే ఆమెకు వరంగల్ టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇప్పటికే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కడియం కావ్యకు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే వలస నేతల విషయంలో కూడా కాంగ్రెస్ క్యాడర్ లో అసంతృప్తి ఉంది. అంటే తమ ఆది నుంచి కష్టపడ్డ తమకు టికెట్ కేటాయించకుండా వలస నేతలకు ఇస్తున్న కూడా అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో కూడా ఏదైతే వరంగల్ కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ ఈ 4 స్థానాలకు సంబంధించి వలస నేతలకు టికెట్ కేటాయించిందని చెప్పగా అధిష్టానం. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ లో క్యాడర్ లో అసంతృప్తి ఉందని చెప్పొచ్చు ప్రధానంగా. అయితే ఈ మిగిలిన 3 స్థానాలకు సంబంధించి మాత్రం మరొకసారి ఈ నెల 9న సమావేశం కావాలని ఏదైతే సిఇసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కూడా ఈ 3 స్థానాలకు సంబంధించి ఈ నెల 9న భేటీ అయిన తర్వాత చర్చ జరిపి దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ఇది కరీంనగర్ లో కూడా బీజేపీ బలంగా సిట్టింగ్ ఎంపీ స్థానం కావచ్చు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉండడం బండి సంజయ్. ఈ నేపథ్యంలో కూడా బలమైన కాంగ్రెస్ కు సంబంధించి బలమైన వ్యక్తిని దింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే వెలిశాల రాజేందర్ తో పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చీన్మార్ మల్లన్న పేర్లను పరిశీలిస్తుంది. ఈ ముగ్గురులో ఎవరి బలమైన వ్యక్తి అని మరోసారి ఆలోచించి అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు ఖమ్మం విషయానికి వస్తే కూడా ఏదైతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం సతీమణి నందిని కావచ్చు, అదేవిధంగా ఇంకో వంకాయలపాటి రాజేందర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ నెల 9న జరిగే సిఇసి సమావేశంలో మరొకసారి చర్చించి ఈ 3 స్థానాలపై అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.